తెలంగాణలో పాలనపరమైన నిర్ణయాలలో మరింత వేగం పెంచారు సీఎం రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రిగా ఛార్జ్ తీసుకున్నాక మొదటిసారి కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. పెండింగ్ పనులతో పాటు భవిష్యత్తు కార్యాచరణపై జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో నిర్ణయించనున్నారు. ప్రజాపాలనలో భాగంగా కొత్త రేషన్ కార్డులను జారీ చేస్తామని గతంలోనే చెప్పారు రేవంత్ రెడ్డి. గతంలో కంటే ఈసారి 2 లక్షల మందికి కొత్తగా అవకాశం రానుంది. వివిధ కారణాల చేత కొత్తగా రేషన్ కార్డు రాని వారికి ఈ నెల 28 నుంచి జారీ చేసే అవకాశంపై కలెక్టర్లకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇదే విధంగా భూ సమస్యలపై పరిష్కారం కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై చర్చించనున్నారు. వీఆర్ఓల మార్పు తర్వాత ఎలాంటి పరిస్థితులు తలెత్తాయి తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ల సమావేశంలో చర్చించనున్నారు. ఆయా సమస్యల కోసం గ్రామ సభ ద్వారా ఎలాంటి ఫిర్యాదులు వచ్చాయి, అందులో ఏ మేరకు పరిష్కారమయ్యాయి అనే వాటిపై కలెక్టర్లు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. గతంలో పల్లె ప్రగతి పట్టణ ప్రగతి పేరిట బీఆర్ఎస్ ప్రభుత్వం విడుదల చేసిన నిధులు ఎన్ని, అందులో ఏ మేరకు ఖర్చు చేశారు అనే దానిపై వివరాలు తీసుకోనుంది. క్షేత్రస్థాయిలో ఎలాంటి ఇబ్బందులున్నాయి, అందుకోసం ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే పాలన సౌలభ్యం దొరుకుతుందన్న అంశాలపై సీఎం రేవంత్ అడిగి తెలుసుకోనున్నారు. ఇక ప్రభుత్వం చేపట్టిన మహాలక్ష్మి స్కీమ్ అమలు పథకంపై గ్రౌండ్ లెవెల్లో ప్రజాస్పందన ఏ విధంగా ఉందన్న దానిపై రేపటి సమావేశంలో సీఎంకు వివరించనున్నారు. ప్రజా సమస్యల కోసం ప్రభుత్వం తలపెట్టిన ప్రజావాణికి విశేష స్పందన వస్తుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వేలాది ఫిర్యాదులు వస్తున్నాయి. వాటి సత్వర పరిష్కారం కోసం ఇన్ఛార్జిగా మంత్రి పొన్నం ప్రభాకర్కు బాధ్యతలు అప్పగించారు. పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో ప్రతి మంగళవారం, శుక్రవారం నిర్వహిస్తుంది ప్రభుత్వం. ఇక మీదట జిల్లాలో ప్రజావాణి నిర్వహించాలని భావిస్తుంది. దానిలో భాగంగా 28 నుంచి జిల్లాల వారీగా ప్రారంభం కానున్న నేపథ్యంలో అందుకోసం జిల్లాల కలెక్టర్లు సిద్ధంగా ఉన్నారా లేదా అన్న అంశంపై సీఎం ఫీడ్బ్యాక్ తీసుకునున్నారు. ప్రజాపాలన కోసం కాంగ్రెస్ ప్రభుత్వానికి పూర్తిగా సహకారం అందివ్వాలని అధికారులను కోరనున్నారు రేవంత్ రెడ్డి. అదేవిధంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో సొంత జాగా ఉన్న వారికి 3 లక్షల ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చి గాలికి వదిలేశారు. ఇప్పుడు కొత్త ప్రభుత్వంలో గృహలక్ష్మి స్కీమ్ పేరిట 5 లక్షల ఆర్థిక సాయం ఇవ్వాలని మేనిఫెస్టోలో పొందుపరిచారు. గతంలోనే ఇలాంటి స్కీమ్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షలకు పైగా లబ్ధిదారులు ఉన్నట్టు తేలింది. ఇప్పుడు కొత్త స్కీమ్ అమలు చేస్తే ప్రభుత్వం మీద ఎంత మేర భారం పడుతుంది అనే అంశాలపై చర్చించనున్నారు. గతంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పరిస్థితి, వాటికి కొనసాగింపుగా లబ్ధిదారుల నుంచి వస్తున్న కంప్లైంట్స్ పైన ఎలాంటి చర్యలు తీసుకున్నారనే దానిపై ప్రభుత్వానికి నివేదిక రానుంది. దాంతో పాటుగా ఆయా జిల్లాల్లో ఉన్న అసైన్ భూములు, మిగుల భూముల వివరాలను సీఎం ముందు ఉంచనున్నారు కలెక్టర్లు.